నమస్తే ప్రజావాహిని. ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మనతోటి సహకార సంఘ ప్రజాప్రతినిధులు ఉన్నారు. వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చెప్పండి, అసలు ఏంది ఈ ప్రెస్ మీట్ పెట్టడం ప్రధానమైన కారణం ఏంది అసలు? నా పేరు చంద్రశేఖర్, కందుకూరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మరియు DCC బ్యాంక్ రంగారెడ్డి జిల్లా డైరెక్టర్ను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతుల శ్రేయస్సు దృష్ట్యా మాకున్న టర్ము 2020 సంవత్సరంలో అపాయింట్ అయితే ఎలక్షన్ల ద్వారా ఎన్నుకోబడితే 2025 ఫిబ్రవరికి ముగింపు అయినా పదవి కాలం ముగింపు అయిన తర్వాత మాకు జీవో నెంబర్ 74 ప్రకారంగా ఎక్స్టెన్షన్ 6 నెలల గురించి ఇవ్వడం అయినది. మళ్ళీ 8 ఆగస్టులో మళ్ళీ ఇంకో ఎలక్షన్లు అయ్యే వరకు అని మళ్ళీ ఒక జీవో ఇచ్చి మళ్ళీ పొడిగించబడినది. కానీ అనుకోకుండా డిసెంబర్ నెలలో ఆ జీవోలను ఇచ్చిన ఎక్స్టెన్షన్లను రద్దు చేస్తూ స్పెషల్ ఆఫీసర్ జీవో నియమిస్తూ 597 జీవో అనేది ఇవ్వడం జరిగింది. కోఆపరేటివ్ వ్యవస్థ చట్టంలో పాలనాధికారులు ఓన్లీ ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు ఉండాలి అనే ఉద్దేశంతోనే మాకున్న సలహా సూచన రైతుల శ్రేయస్సు దృష్ట్యా ఈ స్పెషల్ ఆఫీసర్లతో మేము వేయగలేము కాదు, మీరు ప్రజాప్రతినిధులు ఉంటేనే మాకు రాత్రింబావులకు అందుబాటులో ఉంటారు, మా లోకల్ మా మండలంలో ఉంటారు, ప్రతిదానికి మీరు అడగగలుగుతాము. కానీ ఆఫీసర్ అనే వ్యక్తి ఉదయం 10 గంటలకు వస్తాడు, సాయంత్రం 5 గంటలకు వెళ్ళిపోతాడు. ఆయనకు సెకండ్ సాటర్డేలు ఉంటాయి, ఫోర్త్ సాటర్డేలు ఉంటాయి, పండుగలు పబ్బాలు మీకు అందుబాటులో లేరు. కానీ మీరు 24 గంటలు 20 నెల మొత్తం వారం దినం లేకుండా పనిచేస్తారు కాబట్టి మీ అటువంటి వాళ్ళు అవసరం కాబట్టి మీరు కోర్టుకు పండి అన్న అంటే మేము కోర్టును సంప్రదించడం జరిగింది. కోర్టులో డిసెంబర్లో ఇచ్చిన జీవో 597ను 19వ తారీఖు 1వ నెల 2026 సంవత్సరంలో హైకోర్టు మాధవిదేవి జడ్జి గారి సమక్షంలో వాదోపవాదనలు జరగగా 597 జీవో హైకోర్టు రద్దు చేయబడినది. కానీ ప్రభుత్వం ఆ జీవోను అమలు చేయకుండా, ఇచ్చిన జడ్జిమెంట్ను అమలు చేయకుండా పక్కకు పెట్టినారు. కానీ అనుకోకుండా మన 27వ తారీఖు 4వ నెల 2026 రోజున ఇచ్చిన జీవోను 597ను ప్రభుత్వమే తాను రద్దు చేసుకున్నది. ఆ ముఖ్య ఉద్దేశం అనేది మాకేం తెలియదు. హైకోర్టులో వేసిన పిటిషన్ పెండింగ్గా ఉండే ఆ పిటిషన్ను గవర్నమెంట్ ఇచ్చిన జీవోనే వాళ్ళు రద్దు చేసుకోరు కాబట్టి పాత ఈ జీవో 386 జీవో ఇచ్చిన దాని ప్రకారంగా పాత పాలక వర్గము ఏదైతే 14/2/2025 సంవత్సరంలో ఏ పాలకవర్గం ఉందో అదే పాలకవర్గాన్ని కంటిన్యూగా చేసుకోమని కోర్టు తీర్పు ఇవ్వడం అయినది. దాని ప్రతులు ఇవాళ జరుగుతుంది. మొత్తం రాష్ట్రం మొత్తంలో 908 మంది సొసైటీలు కూడా మళ్ళీ అదే విధంగా పాత పాలకవర్గాలనే చేయాలనే ఉద్దేశంతో ఉన్నది. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు, కానీ కోఆపరేటివ్ వ్యవస్థల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎలక్షన్లు జరుపుకోమని ఇంతకుముందు జడ్జి గారు కూడా చెప్పినారు. కానీ ప్రభుత్వం మరి ఏ కారణాల వల్ల ఎలక్షన్లు పెట్టలేకపోతుంది. ఎలక్షన్లు వచ్చినా పర్లేదు, మళ్ళీ కంటిన్యూ ఇచ్చినా పర్లేదు, కానీ ఎవరో ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటేనే బాగుంటుందనే ఉద్దేశం తప్ప ఇలా మా స్వార్థం అంటే ఏం లేదు. పదవి అనేది మాకు ఇక్కడ ముఖ్యం కాదు, ప్రజల శ్రేయస్సు దృష్టినే మేము పోరాడుతున్నాం తప్ప ఏం లేదు. మా సొసైటీ మేము 2020 ఎక్కినప్పుడు 1,70,00,000 నష్టంలో ఉంటే మేము పూర్తి చేసుకునే వరకు 2026 వరకు కూడా మేము 3,60,00,000 లాభం గడించినామంటే అది మాకు ప్రభుత్వమేమనుకో, మేము చేసిన మా డైరెక్టర్లు కానీ మా ప్రజలే కానీ మా రద్దులే కానీ అందరూ కూడా సమయంకి డబ్బులు కట్టడంలో ఎక్కడో ఇనిపే కాకుండా డబ్బులు కట్టి లాభానికి చేసినాం కాబట్టి అదే విధంగా మా సేవను నిస్వార్థంగా ఎక్కడ కూడా ఏ అవినీతి జరగకుండా ఉద్యోగస్తులను కూడా సెకండ్ సాటర్డే ఫోర్త్ సాటర్డే హాలిడే ఇవ్వకుండా మేము పనిచేయించుకున్నందుకు వాళ్ళతో స్నేహపూర్వకంగా మా అభివృద్ధి పొందడానికి మా సొసైటీలో ఉన్న డైరెక్టర్లు మరియు మా రైతులు మా ఉద్యోగస్తులు సహకరించడానికి ఆ విధంగా లాభానికి చేరింది అనుకుంటున్నాము. మాకు ప్రభుత్వం కూడా ఈ లాభం చూసి ఇంకొక 3 గోదాములు కూడా శాంక్షన్ చేసింది. ఆ 3 గోదాములను కూడా నాబార్డు రుణం ద్వారా పూర్తి చేసుకున్నాము. మరియు ఫర్టిలైజర్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నాము. ఈ యూరియా కొరత రావడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వరిధాన్యాన్ని కూడా సకాల టైంలో కొనలేక ఫర్టిలైజరు మరియు గోనె బస్తాలు ట్రాన్స్పోర్టు లోన్లు ఇవ్వకపోవడం చాలా ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో మేము ఈ కోరిక కోరుతున్నాం తప్ప మాకు వేరే పదవికాంక్షను కాదు. మాకు ప్రభుత్వాలు ఏ ప్రభుత్వమైనా సరే మాకు ప్రజల కోసమే చేసే ప్రభుత్వం మేము వ్యక్తులం, కానీ ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు. మేము మా రైతుల ప్రెజర్ వల్లనే మేము ఈ కోర్టుకు చేరడం జరిగింది, కానీ మా స్వార్థం ఇక్కడ ఏం లేదు. ఈ అవకాశం ఇస్తే ప్రభుత్వం మళ్ళొకసారి కూడా రైతుల దృష్టి ఆలోచిస్తే చైర్మన్లు ఏ పార్టీ అని ఉండొచ్చు,
కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, బీఆర్ ఏ పార్టీ అని ఉండని, బీజేపీ అని మాకేం సంబంధం లేదు. మా రైతులు ఏ విధంగా రైతులకి కులం, మతము, పార్టీ సంబంధం లేదో మా చైర్మన్లో కూడా అదే ఉద్దేశంతో మేము పనిచేస్తాము. కాబట్టి గవర్నమెంట్ అవకాశం ఇచ్చి వాళ్ళని కంటిన్యూ చేయమంటే మేము కంటిన్యూ చేయడానికి రెడీగా ఉన్నాము. రైతులకు సేవ చేసడానికి అవకాశం ఇస్తున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.